సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో హైడ్రా చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ యువ నాయకుడు మాణిక్ యాదవ్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వ భూమి పేరుతో అక్రమంగా కూల్చివేయడం అన్యాయమన్నారు. అయితే ఆ స్థలం 1954 నుంచి వారి పూర్వీకుల సొంతమని, భూభారతి పోర్టల్ సహా అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఎటువంటి ముందస్తు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ విధంగా కూల్చివేతలకు పాల్పడడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని విమర్శించారు. ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. అలాగే మాణిక్ యాదవ్ కారును ధ్వంసం చేయడం, సిద్ధు అనే వ్యక్తి జీవనాధారమైన ఆరో వాటర్ ప్లాంట్ ను కూల్చివేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అదే సర్వే నంబర్లో ఉన్న కొన్ని నిర్మాణాలను వదిలిపెట్టడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని చూపిస్తోందన్నారు. అదే విధంగా అక్కడ నివసిస్తున్న కిరాయిదారులకు తమ సామాగ్రిని బయటకు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా హఠాత్తుగా కూల్చివేతలు చేపట్టడం అత్యంత అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఇళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు చేపడుతున్నారని, రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే మందగమనంలో ఉన్న సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. నిజమైన ప్రభుత్వ భూములను గుర్తించి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఏరియాలో గత శనివారం నాడు ఉదయం 3 గంటల రాత్రికి హైదరాబాద్ ఇక్కడ విచ్చేసి ఇక్కడ ప్రభుత్వ ల్యాండ్ కబ్జా చేస్తున్న ఉద్దేశంతో ఎవరికి నోటీస్ ఇవ్వకుండా చాలా ఇండ్లు ఇక్కడ కూల్చేయడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైడ్రా పేరుతో ఎవరైతే ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారో సుమారు 1163 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని చెప్పేసి వీళ్ళు మొన్న శనివారం నాడు మబ్బుల దారుణంగా కూల్చేయడం జరిగింది. దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. నేను ఒక రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్గా ఈ యొక్క పరిసర ప్రాంతాలను చూడడానికి మా యొక్క కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు, పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా మా మాజీ జడ్పీటీసీ బాలరెడ్డి గారు, కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మా యొక్క పరమేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, చాలామంది బీఆర్ఎస్ నాయకులు అందరం కూడా ఇక్కడ జరిగిన అన్యాయాన్ని ఈరోజు పరిశీలించడానికి వచ్చాం. ఇది చాలా ఘోరం. ఇక్కడ పట్టాలు ఉన్నటువంటి పట్టా భూములలో నిర్మాణం చేసుకునే ఇళ్లను కూడా కూలగొట్టడం చాలా దురదృష్టకరం. ఇక్కడ ముఖ్యంగా హైడ్రా అనే పేరుతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది ఏంటంటే ఇక్కడ గతంలో ఈ యొక్క మాణిక్యం గారు అని బీఆర్ఎస్ పార్టీ మా సీనియర్ నాయకుడు ఇక్కడ బాగా ఆర్గనైజ్ చేస్తున్నాడు అని చెప్పేసి అది దృష్టిలో పెట్టుకొని గతంలో ఇక్కడ 6 నెలల క్రితం మా యొక్క హరీష్ రావు గారు వచ్చి ఈ ఏరియా ప్రాంతాలకు ఎవరికి అన్యాయం జరిగి అండగా ఉంటాం, మీరు ప్రజలకు బంధ మా యొక్క ప్రభుత్వం చేసిన మన యొక్క పనులను మన ప్రభుత్వం చేసిన పథకాలందరూ పేద ప్రజలకు ఏ విధంగా మనం చేసినాం మీ దృష్టికి తీసుకురావాలని ఇక్కడ మంచి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినాం. దానికి అనుగుణంగా ఈనాడు ఈ యొక్క మాణిక్యం గారు సర్వీస్ చేసిన సందర్భంలో ఓర్వలేక బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని చూసి ఈ ఇది ఎంత కూడా అన్సెక్టరీ ప్రాపర్టీ. మా ముత్తాత కొమరయ్య, మా తాత పోచయ్య, మా తాత పేరు మీద ఇప్పుడు ల్యాండ్ ఉంది 148/R. ఈ 36 గుంటా ఉంది. ఇది ఎప్పటి నుంచి మా పూర్వీకులు ఇచ్చిన ల్యాండ్. మరి దీన్ని మాకు ఎట్లాంటి నోటీస్ ఇవ్వకుండా, ఎట్లాంటి ముందే చర్య లేకుండా డైరెక్ట్ వచ్చి కూలుస్తూనే ఉన్నారు. అసలు ఎందుకు కూర్చున్నా కూడా మాకు అర్థం కాలేదు. మా చైన్ కార్డు ఉండే డైరెక్ట్ వచ్చి అడిగితే ఈ ఎంత కూడా రెవెన్యూ రికార్డు అది 148/R 1954 నుంచి 2025 వరకు మాకు రెవెన్యూ రికార్డులో మా పేరు ఉంది, మా తాత పేరు ఉంది, మా పేరు ఉంది. వాళ్ళు పెట్టిన భూభారత్లో కూడా మా తాత పేరు ఉంది. అందులో 36 గుంటా ఉందని ఉంది. మరి సుప్రీంకోర్టు గైడెన్స్ క్లియర్గా చెప్తా ఉంది. బీఆర్ గవాయి జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే నాలా కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ పార్కులు కానీ ఇంకేది కానీ మీరు కూల్చే ముందు 15 డేస్ ముందు మీరు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చినాక ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకొని మళ్ళీ ఆయనకు ఇంకొకసారి నోటీస్ ఇచ్చి ఆయన స్ట్రక్చర్ని ఆయన రిమూవ్ చేసుకుని ఆయనకు అవకాశం ఇవ్వాలి అని చెప్పింది. అదేంది నాలాలకు, కోడికలకు, FTAలకు, బఫర్ జోన్లకు, చెరువులకు, కుంటలకు. మరి నాది చెరువా, కుంటనా, బాయా, లేకుంటే అసైన్ ల్యాండా, లేకుంటే లావణ్య పట్టనా, అది పట్టా ల్యాండ్ కదా. మరి పట్టా ల్యాండ్ కూడా మరి మీరు వచ్చి కూలిస్తే మరి ఇంకా ఏముంటుంది ఈ రాష్ట్రంలో? తప్పు చేసిన ఆల్రెడీ ఆ మాట కూడా చెప్పిన అన్న బిల్డింగ్ ఈయనే ఉంటుంది, ఒకవేళ అది మన ఇల్లీగల్ అయితే మీరు వచ్చి మీరు కూర్చోమని చెప్పిన. కేవలం వాళ్ళు కొట్టి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ కరెక్ట్ పద్ధతి కాదు. చాలామంది పేదవాళ్ళు బాధ. ఈ పట్టాల 4 ఎకరాల్లో మరి మా మాణిక్యం గారికి 36 గుంటలు, ఇది భూభారతిలో 36 గుంటలు పట్టా అని చెప్పి క్లియర్గా ఉన్నది.
మరి హైడ్రా వారు ఆయన మనది ఎట్లా కూల్చారు కదా, మాది పట్టానే కదా అన్న ఉద్దేశంతో ఇంకో దగ్గర ఏదో ప్రజలకు ఇబ్బంది ఉంది, వారి దగ్గరకు పోయి వాళ్ళకి ఇబ్బందుల్ని మనము కాపాడదామన్న ఉద్దేశంతో మా సీనియర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మా మాణిక్యం గారు అక్కడ పోయి ప్రజల కష్టం గురించి పోతే ఆడ ఆయన ఉన్నది చూసుకొని ఈడ ఆయన మళ్ళీ తిరిగి వచ్చే లోపు మరి పట్టా ల్యాండ్ సార్ అని చెప్పి మొత్తం కాగితాలు మొత్తం 1956 నుంచి మరి ఉన్న కాగితాలన్నీ కూడా తీసుకొని వచ్చి ఇవి పహానీలు, ఇది పట్టా భూభారతిలో ఉన్న పహానీలు అని చెప్పి చూపిస్తున్నా కూడా నువ్వు ఓడరా మాకు చెప్పడానికి అని చెప్పేసి మరి అది హైడ్రా వారు చెప్పాలి, ఇది మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాబట్టి కొట్టిరా లేకపోతే మరి ప్రజల గురించి కష్టపడి వాళ్ళ కష్టాల్లో మేము ఉంటున్నందుకు ఈ గోడ మరి ఆ మొత్తం ఆఫీస్ అంతా కూడా గూలగొట్టి పోయిరంటే దీనికి బాధ్యత ముఖ్యమంత్రి గారు వహిస్తారా లేకపోతే రంగనాథ్ గారు వహిస్తారా అని చెప్పి మేము అడుగుతున్నాం. మరి ఇదే సర్వే నంబర్లా ఆ పక్కకున్నవి కూడా ఇదే సర్వే నంబర్, మరి ఆ రేకులన్నీ కూడా ఇళ్ళన్నీ ఎందుకు ముట్టుకోలేదు? ఈడ ఉన్న మా 36 గుంటలు పట్టా ల్యాండ్ని ఎందుకు కూలగొట్టాల్సి వచ్చిందో రంగనాథ్ గారిని అడగాలి. మరి ఇంకోటి కూడా అడుగుతున్నాం, గణేష్ మా మున్సిపల్ చైర్మన్ గడ్డపోతారు గణేష్ గారు కూడా రావాల్సింది. కుర్చీ బాబు నేను చేస్తే మేము ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నాం. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే